హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా అమ్మతో తెలుగువారి వంటలు. ఈరోజు ఎల్లిపాయ ఎండుమిర్చి కారం పొడి చేయబోతున్నాం. కావాల్సినవి చూసుకుందాం. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి. స్టార్ట్ చేసుకుందాం. జీలకర్ర వేపుకుందాం. ఇందులోనే ధనియాలు వేసుకుందాం. మాడకుండా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. వెల్లుల్లి కారం అనేది వేడివేడి అన్నంలోకి టేస్ట్గా ఉంటుంది. రెడ్గా వేగిపోయాయి. గిన్నెలోకి తీసుకుందాం. ఎండుమిర్చి వేయించుకుందాం. ఎండుమిర్చి అనేది లైట్గా వేయించుకోవాలి. అప్పుడు వేడివేడి అన్నంలోకి వెల్లుల్లి కారం అనేది టేస్ట్ వస్తుంది. వానాకాలంలో, చలికాలంలో ఎండుమిర్చి, వెల్లుల్లి కారం పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం వేపుకునే అన్నీ రెడీ అయిపోయాయి. మిక్సీలో పొడి పొడిగా పట్టుకుందాం. సగం వేసుకున్నాం కదా, ఇందులో కొన్ని వెల్లుల్లిలు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం పొడి పొడిగా. ఎండుమిర్చి, వెల్లుల్లి కారం పొడి రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.